కలియుగంలో కర్ణుడు మనందరికీ తెలిసిన విషయం. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయాడు అని. తన రథచక్రం భూమిలో ఇరుక్కున్న కృష్ణుడు అర్జునుడిని చంపమని, అదే ధర్మమని చెప్పాడు. మళ్ళీ కర్ణుడు ఎలా బ్రతుకుతాడు? అతను చిరంజీవులలో ఒకడు కాదు కదా. కర్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? అసలు ఏంటి ఈ కథ? కల్కిని కాపాడడానికి కర్ణుడు సహాయం చేస్తాడా? అసలు కలియుగంలో కర్ణుడి కథ ఏంటి? ఇలా చాలా ప్రశ్నలే ఉంటాయి కల్కి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి. దానికి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఈజ్ సాయి గణేష్. డూ సబ్స్క్రైబ్. మహాభారతంలో ఆదిపర్వం వనపర్వంలో ఇలా ఉంది. కర్ణుడు సూర్యపుత్రుడని, పుట్టడమే కవచ కుండలాలతో పుట్టాడని అందరికీ తెలిసిన కథనే. కానీ అసలు కర్ణుడు ఎవరు? అతని గత జన్మ శాపం వల్లనే తాను ఎంత మంచివాడు అయినా సరే అన్ని శాపాలను అనుభవించవలసి వచ్చిందని ఎవరికి తెలుసు? అవును, ఇంత గొప్ప రాజుకి అయినా ఉండకూడని గుణం అహంకారం, ఉండవలసింది ఉదార స్వభావం. కానీ సూర్యపుత్రుడైన సహస్ర కవచుడికి తన తండ్రి సూర్య భగవానుడనే గర్వం, తనకి 1000 కవచాలు ఉన్నాయని అహం. దాంతో అతను ధర్మాన్ని వీడి ప్రవర్తించేవాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వరంగా నాకు ఈ 1000 కవచాలను ఇచ్చాడు, నేను అమరుడను, నాకు మరణం లేదు అని ధర్మాన్ని కూడా మరచి విర్రవీగాడు. అతనిని 1000 కవచాలు కలిగిన రాక్షసుడు అని కూడా అంటారు. ప్రతి కవచాన్ని 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన వ్యక్తి మాత్రమే విచ్ఛిన్నం చేయగలడు. అలా చేసినవాడు వెంటనే మరణిస్తాడు. అయితే నరనారాయణులు అని 2 ఋషులు ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పాక్షిక అవతారాలుగా చెప్తారు. చాలా పురాణాలలో వీరి కథలు ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. అలా అయితేనే ఒక కవచాన్ని ఛేదించగలం. అలా 1000 కవచాలు ఉన్నాయి. అయితే మొత్తం దాదాపు 1 మిలియన్ ఇయర్స్ పట్టిద్ది అన్ని కవచాలను ఛేదించడానికి. ఈ కవచాలను ఛేదించడానికి నరుడు తపస్సు చేస్తాడు, నారాయణుడు అతన్ని కాపాడుతాడు. సహస్ర కవచుడికి 999 కవచాలు ఉన్నాయి. ఆ కవచాలన్నీ ధ్వంసమయ్యే వరకు ఆ యుద్ధం కొనసాగింది. చివరికి సహస్ర కవచుడికి ఓటమి తథ్యమని తెలిసింది. ఒక కవచమే మిగులుతుంది. అప్పుడు అతడు నరనారాయణులని శపించాడు. వచ్చే జన్మలో నేను కర్ణుడిలా పుడతానని, మీరు అర్జునుడు కృష్ణుడిలా జన్మించమని, అప్పుడు మళ్ళీ యుద్ధం తథ్యమని ఆ శాపం. నిజానికి అందుకే కర్ణుడు జన్మించేటప్పుడు కవచ కుండలాలతోనే జన్మించాడు. ఎన్నో జన్మలు దాటిన కర్మ ఎవరిని వదలదు కదా. అందుకే ఈ జన్మలో కర్ణుడు ఎంత మంచివాడు అయినా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే, చివరికి ఇంద్రుడే వచ్చి తన కవచాన్ని అడిగినా, తన మరణం తథ్యమని తెలిసినా ఆలోచించకుండా ఆ కవచాన్ని ఇచ్చేశాడు. చివరికి కృష్ణుడి కర్ణుడి దగ్గర దానం పుచ్చుకున్నాడు. అంత ఉదారుడు. కానీ కాలం అతనిని అధర్మం వైపు నిలబడేలా చేసింది. తన మరణం ఒక్కటే కురుక్షేత్ర యుద్ధంలో శత్రువుని సైతం కన్నీరు కార్చేలా చేసింది. అంతటి నివాళి, అంతటి ఘనత కర్ణుడికి మాత్రమే దక్కింది. చివరిగా మన కథ చూద్దాం. కలియుగంలో కర్ణుడు మరణించే సమయంలో కృష్ణుడు అంతటి పరమాత్మ కూడా కర్ణుడిని ధర్మం వైపు తిప్పాలని అనుకుంటాడు. కానీ విఫలమయ్యాడు. ఈ జన్మలో అధర్మం వైపు ఉండి యుద్ధం చేశావు కర్ణ. వచ్చే జన్మలో నేను కల్కిలా జన్మించే సమయంలో ధర్మం వైపు తలపడు, నీకు మోక్షం అనివార్యమని వరమిస్తాడు. మీరు ఒకటి గమనించారా? మానవ జన్మ ప్రయోజనం మోక్షం. అది లేకుంటే మళ్ళీ మళ్ళీ ఈ జన్మ మరణ చక్రాలలోనే పడాల్సిందే. అలానే కర్ణుడు కూడా. అంత ఎందుకు, కర్మ కృష్ణుడిని కూడా వదలలేదు కదా. పరమాత్మ చాలా సంతోషంగా తన మరణాన్ని స్వీకరించాడు. రామాయణంలో రాముడిలో వారిని చెట్టు నుంచి చంపాడు. దానికి కర్మనే. ద్వాపరయుగంలో జరా అనే వేటగాడి బాణానికి కృష్ణుడు మరణించాడు కదా. ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో చాలా కథలు ఉన్నాయి. అన్నీ చెప్పుకుందాం. నీకు ఏదైనా డౌట్ ఉన్నా, తెలుసుకోవాలని ఉన్నా అడుగు, కామెంట్ చేయి. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. తొందరలో నా సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్. డోంట్ మిస్ ఇట్.